ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. అంజరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఏ చెట్లు ఫలించినా ఫలించకపోయినా దేవుని ద్వారా మనము ఏ మేలు అనుభవించినా అనుభవించకపోయినా మన ఆధారము దేవుడై ఉండాలి. ఇక్కడ మనము హబక్కు గారు చూస్తే పంట వచ్చినా రాకున్నా, చెట్లు ఫలించినా ఫలించకపోయినా, అవి పూసినా పూయకపోయినా నేను నా దేవుని యందు ఆనందిస్తానంటున్నారు. మనము కీడు వచ్చినా మనము దేవుని యందు ఆనందించాలి, మేలు వచ్చినా దేవుని యందు ఆనందించాలి. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, ఏది వచ్చినా మన ప్రభువే మనకు ఆధారం, ఆయనే మన బాహుబలమై ఉన్నారు. ఎందుకంటే దేవుని యందు ఆనందించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాయే దేవుడు గల జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మన జీవితంలో ఏ మేలు జరిగినా, ఎందుకంటే మనం బ్రతికి ఉండడమే ఒక అద్భుతం, అదే మనకు మేలుకరం. ఎందుకంటే ఎంతోమంది చనిపోతున్నారు ఈ రోజులలో, దేవుని కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాము. అదియే దేవుడు మనకు అనుగ్రహించిన కృప, అది దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమ. ఆయన కృపలో, ఆయన ప్రేమలో మనం వర్ధిల్లుతూ ఉండాలి. ఎందుకంటే అనుక్షణము ప్రతి నిత్యము మన మాటలు దేవుని మాటలై ఉండాలి, మన చూపులు మన తలంపులు దేవుని తలంపులై ఉండాలి. ఇంకా దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ప్రభువా, ఇంకా నేను నీకోసం ఏమి చేయగలను, నాకు మీ యొక్క ఉన్నతమైన ఆలోచనలు బయలుపరచండి, నాకు మీ యొక్క ఉన్నతమైన ప్రణాళికలు మీరు బయలుపరచండి. ఇంకను ప్రభా, మీ ఆలోచనలు నాకు దయచేసి వరల్డ్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఇంకను నా ద్వారా మీ నామమునకి మహిమ ఏ విధంగా తీసుకురావాలి ప్రభువా అని దేవుణ్ణి మనం అడిగినట్లయితే, ఆయనను మనం హత్తుకుని జీవించినట్లయితే మనము ప్రతి మేలును అనుభవించే వారిగా ఉంటాము. ఎందుకంటే ఆయన రారాజులకి రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు కాబట్టి ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఉన్నతమైన స్థలములు, ఉన్నతమైన పర్వతములు ఇదిగో. ఎందుకంటే ప్రపంచమే నిన్ను చూసేలా దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీవు ఆయన చూస్తున్నావు. హగరమ్మ దేవుడికి పేరు పెట్టింది, ఏమని? చూచుచున్న దేవుడవని. ఆ రోజు పేరు పెట్టిన దేవుడు హగరమ్మ దేవుడికి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు. ఇది